చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం కనుసన్నల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గూండాలు, రౌడీలు, పిక్ పాకెటర్స్, బ్లేడ్ బ్యాచ్, పంజా సెంటర్, రాణి గారి తోట, సీతానగరం, వైఎస్ఆర్ కాలనీ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకొని నా మీద దాడి చేయాలని, నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతా ఉన్నా. ఒక ఫేక్ కేసులో 83 రోజులు నన్ను, నా తమ్ముణ్ణి అకారణంగా, అన్యాయంగా ఒక ఫేక్ కేసులో అరెస్టు చేసి హింసించి ఒక సామాన్య ఖైదీలాగా నేను 83 రోజులు మీరు చేసిన దుర్మార్గానికి శిక్ష అనుభవిస్తే ఇంకా మీ మనసు చల్లారలేదని అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కొడుకుని లోకేష్ని. మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకున్నా, నేను ఎక్కడికైనా వస్తాను, అవసరం అనుకుంటే మీ దగ్గరకైనా వస్తాను, జోగి రమేష్ తప్పు చేస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పదే అడిగితే మీకు భార్య బిడ్డలు ఉన్నారు, రమ్మని చెప్పేసి ప్రాధేయపడి అడిగితే రాకపోగా నేను దుర్గ గుడికి వెళ్ళి అమ్మ దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తే సిబిఐ దర్యాప్తు కోరితే వెంటనే అరెస్టు చేసి 83 రోజులు నెల్లూరు జైలు, విజయవాడ జైలు, ఆఖరికి మదనపల్లి జైలు 3 జైలు తిప్పారే. ఇంకా మీకు రాక్షసానందం తీరలేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అని అడుగుతాం.